లేదు. ఎప్పుడైతే నీవు యేసయ్య మాటలను, దైవజనుల మాటలను నువ్వు రిసీవ్ చేసుకొని నమ్ముతావు, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. మన చర్చిలో ఉన్నటువంటి శివ వనితను మీకు తెలుసు. శివ వనితకు 4 years అయింది మ్యారేజ్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ వనితకు అది ఏమైపోయిందంటే, ఇప్పుడేదో కొత్తగా ఉంది ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం వలన ఒక ట్యూబ్నే తీసివేయడం జరిగింది. ఇంకొక ట్యూబ్ ఉంది, దానికి టీబీ అంటుకుంది. వినండి జాగ్రత్తగా. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించుకున్నప్పుడు డాక్టర్ అన్నాడు, ఆ ఉన్న ఒక ట్యూబ్ కూడా టీబీ అంటుకుందమ్మా, కాబట్టి పిల్లలు పుట్టే అవకాశము లేదు. అంటే వాళ్ళు పాపము ప్రతి సెకండ్ సాటర్డే భార్య భర్తలు ఇద్దరు కూడా మన మందిరానికి వస్తారు, ప్రార్థనలో పాల్గొంటారు. ఒకసారి వనిత విషయంలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే, శివ వనిత ఇద్దరు కూడా మా యొక్క హాల్లో నిలవబడి ఉన్నారు. వనిత సంకలో బిడ్డను చూపించాడు దేవుడు. నేను అదే మాటను చెప్పాను ఎవరికి, వనిత నువ్వేం భయపడొద్దు, దేవుడు నీకు బిడ్డను ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. దర్శనములో నీకు బిడ్డ ఉంది నాయన, వనిత వేరే వాళ్ళకు లేరు, వనిత నీ సంఖలోనే బిడ్డ ఉంది అని చెప్పడం జరిగింది. చూడండి, ఆ తర్వాత ఏమైందంటే అప్పటికి ఆ అమ్మాయికి మారు మనస్సు లేదు. ఆ తర్వాత నాయన నువ్వు మారు మనస్సు పొందు, నువ్వు దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి నిజంగా లోపలికి రిసీవ్ చేసుకో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలోకి అద్భుతము చేస్తాడు అని చెప్పారు. ఆ పాప ఆ మాటలను రిసీవ్ చేసుకుంది, ప్రార్థన చేసుకుంది, నిజంగానే మారు మనసు పొందింది, రక్షణ పొందుకుంది. తర్వాత బాప్తీసం తీసుకుంది. బాప్తీసం తీసుకున్నాక ఏం జరిగిందో తెలుసా, సెకండ్ సాటర్డే వచ్చింది. బాప్తీసం తీసుకున్నాక దయ్యము బయటికి వచ్చేసింది. మన మందిరంలోనే సెకండ్ సాటర్డే అందరూ చూస్తున్నారు. అంతవరకు దయ్యము లోపల దాగి ఉంది. బాప్తీసం తీసుకున్నాక అదేమైపోయింది, బయటికి వచ్చింది. ఆ దయ్యము వలన ఆ పిల్లకు ప్రెగ్నెన్సీ రాకుండా పోయింది. ఆ సెకండ్ సాటర్డే ఆ యొక్క అగ్నితో కాల్చి వేయబడితే ఎలాగుంటుందో అలాగూ ఆ అమ్మాయి వనిత కేకలు వేయడం జరిగింది. చూడండి, ఆ తర్వాత ఏమైందో తెలుసా, ఆ అమ్మాయి ఇక్కడ ప్రార్థన చూసుకుంది, వెళ్ళిపోయింది. ఆ మరుసటి నెలనే ఆమె ప్రెగ్నెంట్ కావడం జరిగింది. ఎప్పుడైతే దైవ జనురాలు చెప్పినటువంటి ఆ దర్శనాన్ని ఆ బిడ్డ నమ్మింది. చూడండి, ఆ తర్వాత కూడా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని వెళ్ళారు. డాక్టర్ లోపల ఉన్నాడు, వనిత శివ బయట కూర్చొని ఉన్నారట. వనిత ఒకటే మాట అనిందట. ఏమనింది, మేడంకి దర్శనములో కుమారుడు ఉన్నాడని చూపించారు కదా, నేను ఆ మాట నమ్ముతున్నాను, ఇక చూపించుకోవడం వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోదాం. దాన్ని హాస్పిటల్లో కూర్చున్నటువంటి ఆ బిడ్డ లేచిపోయింది. కాబట్టి అంటే ఏంటని అర్థము, నమ్మింది, దైవజనురాలు చెప్పినటువంటి ఆ మాటను నమ్మింది. ఈరోజు ఒక నెల అయిందా, కుమారుడు పుట్టాడు. దేవుడు చెప్పినటువంటి దర్శనము అక్షరాల నెరవేర్చబడింది. నువ్వు ఎప్పుడైతే దైవజనుల మాటను నీవు రిసీవ్ చేసుకుంటావో, నమ్ముతావో, నీ జీవితంలో ఏం జరుగుతుంది, అద్భుతము జరుగుతుంది. కాబట్టి ఎందుకు మన జీవితాలలో అద్భుతాలు జరగకపోవడానికి కారణం అంటే మనలోని అవిశ్వాసం.